యా సో నిన్న లూప్స్ కోడింగ్ దగ్గర మొదలు పెట్టాం. ఆ, ఆలోచించాలి అన్నాను. ఏమైనా ఆలోచనలు వచ్చినాయా? యా నవ్యశ్రీ. Yeah. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వైల్ ఏ లెస్ దెన్ 20 ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ వీటి మధ్య సే ప్రింట్ ఎఫ్ %d ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 1 రెండు ఒకటే. ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే నెంబర్స్ వచ్చినాయి. ఏ ప్లస్ ఈక్వల్ టు 2 అంటే ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి. ఆడ్ నెంబర్స్ రావాలంటే ఏమనాలి? వాజ్ అ క్వశ్చన్, రైట్? యా శిల్ప, ఎనీ ఐడియా? No, sir. యా నవ్య అక్క, ఎనీ ఐడియా? No, sir. हाँ भाई समीना, कुछ आइडिया आया? No, sir. क्या रे? या अक्षरा, एनी आइडिया? या अक्षरा, आर यू देयर? Yes, sir. हाँ, ఎనీ ఐడియా? ప్లస్ ఈక్వల్ టు No, 1 అంటే sir. నెంబర్లు వస్తాయి, ప్లస్ ఈక్వల్ టు 2 అంటే ఈవెన్ నెంబర్లు వస్తాయి. ఆడ్ నెంబర్లు అంటే ప్లస్ ఈక్వల్ టు 3 అనొచ్చా? No, sir. రాదు సార్ అప్పుడు ఈక్వల్స్ టు +3 అంటే. ఏ 3 అంటే ఏమొస్తుంది? ఫస్ట్ ఏమొస్తుంది? యా ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఫస్ట్ ఏమొస్తుంది? 3 సార్. ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ 3 ఎందుకు వస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 20 ట్రూ అయినప్పుడు ప్రింట్ %da అంటే ఏలోని వాల్యూ వస్తుంది. ఏలో ఎంత ఉంది ఇప్పుడు? 0 సార్. కాబట్టి ఫస్ట్ ఏం వస్తుంది? 0 సార్. 0. ఆ తర్వాత ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే 3. 3. ఆ తర్వాత మళ్ళీ ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే 6 సార్. కాబట్టి ఇది ఓకే, బాగానే ఉంది, ఆడ్ నెంబరే, కానీ ఇది ఆడ్ నెంబర్ కాదు. మధ్యలో ఒకటి మిస్ అయిపోయింది. రైట్ నవ్యక్క, ఆలోచిస్తామా ఇప్పుడు? Yes, sir. ఓకే నవ్యక్క, ఇప్పుడు ఆడ్ నెంబర్స్ చెప్పండి చూస్తాం. మీరు 13579. 13579 డాష్ డాష్ డాష్. రైట్ సమీనా? ఎస్ సార్. సమీనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 సార్. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్? 2 సార్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్? 2 సార్. కాబట్టి ఇక్కడ 2నే పెట్టాలి. కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. అంటే ఇక్కడ 2 పెడితే 0 నుంచి 2 పెంచితే మనకి ఈవెన్ నెంబర్స్ వస్తాయి, కానీ ఆడ్ నెంబర్స్ రావాలంటే మనం 1 నుంచి 2 పెంచాలి. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 తీసేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాలి, అంతే. శిల్ప ఓకే? ఓకే సార్. అంటే నవ్యక్క, మనము ఇక్కడ మాత్రమే కాదు కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మనము మూడింటి పట్ల కాన్సన్ట్రేట్ చేయాలి. ఇనిషియలైజేషన్, కండిషన్, కౌంటర్. మూడింటి పట్ల కాన్సన్ట్రేట్ చేస్తేనే మనము లూప్స్ ని బాగా వాడగలము. సమీనా ఓకే? ఓకే సార్. లెట్ us see. So file menu, new, hash include stdio.h, hash include new.h, say void main, int a, clear screen, a is equal to 0, while a less than 20, opening brace, closing brace, print of %d, కొద్దిగా ఒక స్పేస్, కమా, a plus plus. So you got numbers from 0 to 20. Navya okay? ఓకే సార్.
ఇప్పుడు a ప్లస్ ఈక్వల్ టు 2 అంటే యూ గాట్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 0 to 20. శిల్ప ఓకే. ఎస్ సార్. అదే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కాకుండా 1 పెడితే యూ గాట్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 0 to 20. సమీనా ఓకే. ఓకే సార్. అంటే మూడింటి పట్ల ధ్యాస పెట్టాలి. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఓ సార్. ఓకే సార్ ఓకే. ఇప్పుడు 0 లెస్ దెన్ 10 ప్లస్ ప్లస్. సమీనా క్వశ్చన్ జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పాలి, రైటా? ఇప్పుడు ఎస్ సార్. ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది ఇస్ ది క్వశ్చన్. ఓకే సార్. ఓకే సార్ కాదు, నేను క్వశ్చన్ అడిగాను. 10 సార్. 10 టైమ్స్ రన్ అవుతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది నేను అడగలేదు, రైట్? ఈ లూప్ 10 ఎస్ టైమ్స్ సార్. ఎస్ సార్. ఇప్పుడు 9. వెరీ నైస్. ఇప్పుడు 10 సార్. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏమినంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 1. 11 సార్. అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఏమొస్తుంది? 11 సార్. ఫస్ట్ ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని మర్చిపోతున్నారు. ఇనిషియలైజేషన్ చేసింది ఏ ఈజ్ ఈక్వల్ టు 1. 1 లెస్ దెన్ 11 ట్రూ కాబట్టి ప్రింట్అప్ పర్సెంటేజ్ ఏ అంటే ఏలో ఏముంటే అది డిస్ప్లే అవుతుంది. సమీనా ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఏలో ఏముంది? 1 సార్. కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? 1 సార్. 1. ఆ తర్వాత ఏ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు 2 అయింది. 2 లెస్ దెన్ 11 ట్రూ కాబట్టి మళ్ళీ ప్రింట్అప్ పర్సెంటేజ్ ఏ. నిన్న ఫస్ట్ ఎస్ జరిగిన సార్. క్లాస్ కి కనెక్టివిటీని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవట్లేదు కాబట్టి ఇది కొంచెం 11 అనే ఆ మాట ఫస్ట్ చెప్పేశారు. నిన్న ఫస్ట్ జరిగిన క్లాస్ గమనించండి. యువర్ కోడ్ ప్రోగ్రామ్ కంట్రోల్ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఒకవేళ ఇది ట్రూ అయితే లోపల ఉన్నవన్నీ రన్ అవుతాయి. అప్పుడు వాటితో పాటు ఇది కూడా రన్ అవుతుంది. ఇక్కడ నుంచి కంట్రోల్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే సమీనా. ఓకే సార్. ఇప్పుడు నిదానంగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏం రావచ్చు? 1 సార్. 1 మాత్రమేనా? ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? 10 టైమ్స్ సార్. 10 టైమ్స్ ప్రింట్అప్ పర్సెంటేజ్ ఏ అన్నది రన్ అవుతుంది. కాన్సెప్ట్ ఓకే. ఎస్ సార్. ఇప్పుడు 10 టైమ్స్ ప్రింట్అప్ పర్సెంటేజ్ ఏ అన్నది రన్ అయితే ప్రతిసారి ఏలో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది. కరెక్టా కాదా? ఎస్ సార్. ప్రతిసారి ఏలో ఉన్న వాల్యూ డిస్ప్లే అవుతుంది అంటే ఏలో ప్రతిసారి వాల్యూ ఒక్కొక్కటి పెరుగుతోంది కదా. ఎస్ సార్. అలా ఎన్నిసార్లు పెరుగుతోంది? 10 టైమ్స్. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమేమి రావచ్చు? 1 to 10 సార్. ఎస్. ఇలా ఇలా ఆలోచించి ఒక్కసారి మనసులో అది ముద్ర పడిపోతే లైఫ్ టైం ఇవన్నీ మీరు రెగ్యులర్గా వాడతారు. ఇది సి లాంగ్వేజ్కి కాదు. సిలో లూప్స్ వాడాల్సిందే, C++లో వాడాల్సిందే, జావాలో వాడాల్సిందే, పైథాన్లో వాడాల్సిందే. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా దానిలో లూప్స్ ఇంతే. ఓకే. ఓకే సార్. యా. సో నవ్యాక క్వశ్చన్ టు యూ. ఇప్పుడు ఇలా పెట్టాను. ఇలా పెడితే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 to 10 వస్తుంది. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏమేనంటే అవుట్పుట్ ఎలా వస్తుంది? యా నవ్య. నవ్యశ్రీ ఆర్ యు దేర్? ఎస్ సార్. అవుట్పుట్ ఎలా వస్తుంది? తెలీదు సార్. ఏయ్ కమాన్ థింక్, ఆలోచించు. ప్రింట్ పర్సెంటేజ్ ఏ అంటే ఏమొస్తుంది ఇప్పుడు అవుట్పుట్? ఇది లేదనుకుందాం. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్?
1 to 10 నెంబర్స్ వస్తాయి సార్. దీనిలో ఏం డౌట్ లేదు కదా. లేదు సార్. సి 1 to 10 వచ్చినాయి అవుట్పుట్. ఎలా వచ్చినాయి? పక్క పక్కనే వచ్చినాయి. కరెక్టేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు స్లాష్ ఎన్ అంటే అర్థం ఏం సిలో? ప్రింట్ఎఫ్ లో స్లాష్ ఎన్ పెడితే ఏమవుతుంది? నో ఐడియా నవ్య? నో సార్. యా శిల్ప, ఎనీ ఐడియా ఆన్ దిస్? నో సార్. యా సమీనా, స్లాష్ ఎన్ పెడితే ఏమవుతుంది? తెలీదు సార్. క్యా రే, నిన్న వాట్ ఇస్ దట్ ఎల్స్ ఇఫ్ మార్క్స్ ప్రోగ్రామ్ డిస్ప్లే చేసినప్పుడు ప్రింట్ ఎఫ్ లో నెక్స్ట్ లైన్ లో రావాలి అంటే స్లాష్ అని పెడతాము అని చెప్పి అన్ని స్లాష్ లో పెట్టి నెక్స్ట్ లైన్ లో మీ మార్క్ షీట్ ని కూడా Yes. డిస్ప్లే చేశాం కదా. ఎస్ సార్. Ah, డౌన్ కి వస్తాయి సార్ స్లాష్ అని పెడితే. yes. అంతే అంతే అంతే. ఓకే నవ్య, ఓకే సార్. సి అంతే, అంతకంటే ఇంకేం జరగలేదు రైట్? సమీనా ఓకే, ఓకే సార్. అక్షర అర్థమైందా? ఎస్ సార్. సరే, ఇప్పుడు ఈ % కంటే ముందు ఇక్కడ హై పెట్టామనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి చూస్తాం. సమీనా. యా సమీనా. హాయ్ 10 టైమ్స్. యా శిల్ప. హాయ్ 10 వరకు వస్తుంది. హాయ్ 10 వరకు వస్తుందా? యా అక్షర. సార్ హై 1 హై 2 అని చెప్పి లైన్ డౌన్ కి వస్తుంది సార్ 10 వరకు. యా నవ్య. సార్ హాయ్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది సార్ డౌన్ కి. ఓకే, ఈ పక్కన % పెట్టినాం కదా. అంటే ఉత్త హాయ్ మాత్రమే వస్తుందా? యా సమీనా. సార్ హై 1 హై 2 అని వస్తుంది సార్. యా నవ్యశ్రీ ఓకే. ఓకే సార్. శిల్పక్క, ప్రింట్ఎఫ్ లో మనం ఏం పెడతామో అది యాజ్ ఇట్ ఈస్ అలాగే డిస్ప్లే అవుతుంది. ఓకే. ఓకే సార్. హాయ్ అన్నాము, ఓకే హాయ్ వస్తుంది, 10 టైమ్స్ వస్తుంది, కానీ ఉత్త హాయ్ రాదు. హాయ్ పక్కన % అన్నాం కదా, కాబట్టి % లొకేషన్ లో వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఏ వాల్యూ అంటే ఏలో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. ఓకే శిల్పక్క, ఇప్పుడు ఇక్కడ స్టార్ పెట్టినాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది? స్టార్ 1 స్టార్ 2 అట్లా 10 వరకు వస్తుంది సార్. యా బ్యూటిఫుల్. నవ్య ఓకే. ఓకే సార్. యా నవ్య, ఇక్కడ 5 పెడితే ఏమొస్తుంది? 5 స్టార్ ఆ, 1 5 స్టార్ 2 బ్యూటిఫుల్. అట్లా 10 5 స్టార్ 1 5 స్టార్ 2. ఎందుకంటే స్టార్ మనం డబుల్ కోట్స్ లో పెట్టినాం కదా, డబుల్ కోట్స్ లో ఏం పెడితే అది అలాగే డిస్ప్లే అవుతుంది. సమీనా ఓకే. ఓకే సార్. ఆ, అంటే ఇప్పుడు % ఈ పక్కన ఒక ఈక్వల్ టు పెడితే ఇప్పుడేం రావచ్చు? యా నవ్య, సమీనా. हाँ भाई समीना. Samina, are you there? ఎస్ సార్. అవుట్పుట్ ఏం రావచ్చు? 5 స్టార్ 1 5 స్టార్ 2 అని 5 స్టార్ 1 5 స్టార్ 2
నేరే ఇప్పుడు 5 స్టార్ 1 5 స్టార్ 2 ఇలా వచ్చింది. ఓకే సమీనా. ఎస్ సార్ ఎస్ సార్ ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు పెడితే 5 star equals to 1, 5 star equals to 2 అట్లా వస్తుందేమో సార్. నవ్య రిపీట్ అగైన్. 5 star 1, 5 star equals to 1, 5 star equals to 2 అట్లా వస్తుందేమో. జాగ్రత్తగా చూడు. 5 స్టార్ ఈక్వల్ టు 1 నా 5 స్టార్ 1 ఈక్వల్ టు నా 5 star 1 5 star 1 equals to సార్. 5 స్టార్ 1 ఈక్వల్ టు మళ్ళీ n అంటే కిందకి వస్తుంది. స్లాష్ ఎన్ అంటే కిందికి వస్తుంది. స్లాష్ ఎన్ Yes, కాదు. sir. ఓకే, కిందికి ఏమొస్తుంది మళ్ళీ? 1 2 3 సో ఓవరాల్ గా అవుట్పుట్ ఏమొస్తుంది? 5 star equals to 1 5 star equals to 2 అని 10 వరకు గ్యారే వస్తుంది గ్యారే గ్యారే తూ ఫిర్ గई काम से. 5 star 1 equals to sir 5 స్టార్ 1 ఈక్వల్ టు 5 star 2 equals to 5 star 3 equals to నవ్య అక్క నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఓకే. ఓకే సార్. సో లాంగ్ అగో దేర్ వాజ్ ఎ గర్ల్ కాల్డ్ బీటా. ఓకే, నవ్య అక్క. ఓకే సార్. కథలో కొట్టకపోతే కథలో కిక్ రాదు, రైటా? ఎస్ సార్. సో వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారంట. బంధువులు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది అంటే షీ వెంట్ టు షాప్. షీ బ్రాట్ సమ్ బటర్. బీటా అంటే ఏదో యూరోపియన్ కంట్రీ, వాళ్ళు బ్రెడ్కి బటర్ పూసుకొని తింటారు. బట్ ఆ బటర్ ఇట్ వాస్ బిటర్, అంటే కొంచెం చేదుగా ఉండిందంట, టేస్ట్ బాగాలేదు. అందుకు ఆ అమ్మాయి ఏం చేసిందంటే షీ బ్రాట్ సమ్ మోర్ బటర్. ఎందుకు అంటే టు బెటర్ ది బిటర్ బటర్. ఓకే నవ్యాక. ఓకే సార్. ఇప్పుడు అక్కడ రాసిండే చదువు నవ్యాక. నవ్య చదవాలి. సమీనా. Beta brought butter, but the butter was bitter. ఆ, So Beta brought some more butter ఆ, to better the bitter butter. ఆ, అంతే సార్. సమీనా కొంచెం స్పీడ్గా చదవవా? beta bought butter but butter was bitter so beta bought some more butter to better the bitter butter ఈ 4 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు లాగా ఇది టంగ్ ట్విస్టర్ అని టంగ్ ట్విస్టర్. సో వీటి వల్ల లాభం ఏమిటంటే ఏదో అలవాటు పడేంత వరకు దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మరీ చదువుతాం. దట్ కాన్సన్ట్రేట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్. ఓకే, దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్. అలా మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, యూ కెన్ వెరీ ఈజీలీ వర్కౌట్. ప్రాబ్లం ఎక్కడ అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ రావట్లేదు. సో 5 స్టార్ ఈక్వల్ టు 1, 5 స్టార్ ఈక్వల్ టు కాదు, 5 స్టార్ 1 ఈక్వల్ టు 5 స్టార్ 2 ఈక్వల్ టు 5 స్టార్ 3 ఈక్వల్ టు అలా మీరు ఒక్కొక్కటి పట్టుకొని చూసారనుకోండి. నేర్చుకునేటప్పుడు స్లోగానే నేర్చుకోవాలి. ఏదో నేను లూప్స్ అన్న వెంటనే నేను ప్రైమ్ నెంబర్, పాలిండ్రోమ్, ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ గివెన్ రేంజ్ అంత యూజ్లెస్ టాపిక్స్. అసలు లూప్స్ అర్థమైతే యూ కెన్ మేకప్ ఎనీథింగ్. ఓకే నవ్య. ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక పర్సెంట్ పెడతా. అంటే ఇప్పుడు ప్రింట్ఎఫ్ లో డబుల్ కోట్స్ లో పర్సెంటీలు ఎన్ని వచ్చినాయి? 2 Two, sir. వచ్చినాయి సార్.
రెండు వచ్చినాయి కాబట్టి ఇక్కడ సోర్స్ వేరియబుల్స్ రెండు పెట్టాలి. ఒకటేమో ఏ ఫస్ట్ పర్సెంట్ డీలొకేషన్ లో, రెండో పర్సెంట్ డీలొకేషన్ లో 5 స్టార్ ఏ. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ స్టార్ అన్నది డబుల్ కోట్స్ లో లేదు, ఇక్కడ ఈ స్టార్ డబుల్ కోట్స్ లో ఉంది. ఇది డబుల్ కోట్స్ లో ఉంది కాబట్టి ఇది స్టార్, ఇక్కడ ఇది డబుల్ కోట్స్ లో లేదు కాబట్టి మల్టిప్లికేషన్ సింబల్. సమీనా ఓకే? Okay, sir. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఫస్ట్ పర్సెంట్ డీలొకేషన్ లో ఫస్ట్ 1 వస్తుంది, మళ్ళీ 2 వస్తుంది, మళ్ళీ 3 వస్తుంది, మళ్ళీ 4 వస్తుంది, లాస్ట్ లో 10 వస్తుంది. ఈ రెండో పర్సెంట్ డీలొకేషన్ లో 5 వాల్యూ మల్టిప్లైడ్ విత్ ఏలోని వాల్యూ జరిగి వస్తుంది. అంటే ఏ వాల్యూ 1 ఉన్నప్పుడు 5 ఇంటూ 1 జరిగి వస్తుంది, ఏ వాల్యూ 2 ఉన్నప్పుడు 5 ఇంటూ 2 జరిగి వస్తుంది. ఆర్ యూ గెటింగ్ దిస్ నవ్య? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది నవ్య చెప్పండి చూస్తాం. యా సమీనా? యా శిల్ప? హే, ఈ నగరానికి ఏమైంది? అందరూ మ్యూట్ అయిపోయినారు. యా అక్షర? Sir, 5 star 1 is equals to 1, 5 అట్లా వస్తుంది సార్. 1, 5 table 5 star 2 is equals to 2, 10. నో సి 5 ప్లేస్ లో 5 యాజ్ ఇట్ ఈస్ అలాగే వస్తుంది, స్టార్ ప్లేస్ లో స్టార్ వస్తుంది, పర్సెంట్ డి ప్లేస్ లో ఏలోని వాల్యూ వస్తుంది. ఫస్ట్ టైం ఏలో ఎంత ఉంది అక్షర? 1 సార్. కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. 5 స్టార్ 1 ఈక్వల్ టు అలాగే వచ్చింది. ఈ పర్సెంట్ డి లొకేషన్ లో 5 ఇంటూ ఏ జరిగి వస్తుంది. 5 ఇంటూ ఏ అంటే ఎంత? 5 సార్. 5 వస్తుంది అంతే. 5 కామా ఎందుకు వస్తుంది ఇక్కడ? రైటా? ఒక వాల్యూ మాత్రమే ఓకే డిస్టింగ్ సార్. ఓకే. ఆ తర్వాత స్లాష్ అని అంటే కర్సర్ నెక్స్ట్ లైన్ కి పోయింది. ఆ తర్వాత ఏ ప్లస్ ప్లస్ ఏ వాల్యూ 2 అయింది. ఇప్పుడు మళ్ళీ 5 అలాగే వచ్చింది, స్టార్ అలాగే వచ్చింది. పర్సెంట్ డి లొకేషన్ లో ఫస్ట్ ఏలోని వాల్యూ 2 వచ్చింది, ఆ తర్వాత ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. ఈ రెండో పర్సెంట్ డి లొకేషన్ లో 5 ఇంటూ ఏలో ఉన్న వాల్యూ మల్టిప్లికేషన్ జరిగి ఇక్కడికి వచ్చింది. అంటే ఎంత వస్తుంది? 10 సార్. 5 into 2. నవ్యశ్రీ, ఆర్ యు గెటింగ్ దిస్? ఎస్ సార్, లిటిల్ బిట్. ఇప్పుడు నవ్య ఆలోచించు. ప్రింట్ఎఫ్ లో మనం ఏం పెడితే అది కనిపిస్తుంది. కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. నవ్య ఫర్గెట్ అబౌట్ దిస్ ప్రింట్ఎఫ్. ఇప్పుడు ఈ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? 10 times సార్. వెరీ నైస్. నవ్ ఐ సెడ్ హై. అవుట్పుట్ ఏమొస్తుంది నవ్య? హాయ్ అనేది 10 times వస్తుంది సార్. కరెక్టే కదా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు హాయ్ తీసేసి పర్సెంట్ డి అంటే పర్సెంట్ డి అంటే సోర్స్ వేరియబుల్ ఇవ్వాలి కాబట్టి లూప్ కంట్రోలింగ్ వాడుతున్న ఏ యొక్క వేరియబుల్ ని అక్కడ, ఏ అనే వేరియబుల్ ని అక్కడ పెట్టేశాం. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 to 10 0 to నో జీరో, 1 to 10 ఈజ్ కరెక్ట్. 1 to 10. ఓకే ఓకే సార్. ఓకే. ఇప్పుడు స్లాష్ అని పెడితే ఏమొస్తుంది? స్లాష్ అని అంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, దట్స్ ఇట్. ఎస్ సార్. కాబట్టి ఎలా వస్తుంది అవుట్పుట్? కిందకు వస్తాయి సార్. 1 to 10. ఇంతవరకు ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? యా నవ్య? నో సార్. ఓకే. నో సార్. ఇప్పుడు ఇక్కడ హాయ్ అని పెట్టామనుకో, ఎలా వస్తుంది? హాయ్ అనేది 10 times కిందకు వస్తుంది సార్. పక్కన పర్సెంట్ డి కూడా ఉంది కదా, మళ్ళీ మర్చిపోయావు. సారీ సార్. ఓకే, హే పర్లేదు. 5 1 5 2 5 3 అట్లా వస్తుంది సార్. సో హాయ్ 1 హాయ్ 2 హాయ్. కరెక్టే కదా? ఎస్ సార్. నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే కదా? ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ హలో అన్నాను అనుకో,
ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? హాయ్ 1 హలో అని కిందకి వస్తుంది సార్. హాయ్ 1 హలో అంతేనా? అంతే కదండి సార్. అంతే సార్. థింక్ అగైన్. హాయ్ ఆ తర్వాత హాయ్ పక్కన ఏముంది? పర్సంటేజ్ డి. పర్సన్ డి అంటే పర్సన్ డి లొకేషన్లో ఏదైనా వాల్యూ వస్తుందా రాదా? వస్తుంది సార్. దేనిలోని వాల్యూ వస్తుంది? ఏలో వాల్యూ సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్లో హాయ్ వచ్చింది, దాని పక్కన ఏలో ఉండే వాల్యూ ఎంత వస్తుంది? 1 ఓకే, ఆ పక్కన ఏమొస్తుంది? హలో సార్. ఆ తర్వాత స్లాష్ ఎన్ అంటే ఏమైంది? కిందకి వస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ లైన్లో ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది? హాయ్ 2 హలో సార్. మరి హాయ్ 1 హలో అని 10 టైమ్స్ వస్తుంది కాదు కదా? ఎస్ సార్. ఈసారి మారిపోయింది కదా? ఎస్ సార్. హాయ్ 1 హలో, హాయ్ 2 హలో, మళ్ళీ హాయ్ 3 హలో. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? నో సార్. No, sir. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పర్సెంట్ పెట్టినా బా, అంటే ఇప్పుడు రెండో పర్సెంట్ వచ్చింది ప్రింట్ లో, రైటా? Yes, sir. ఎస్ సార్. రెండో పర్సెంట్ వచ్చింది అంటే ఇక్కడ నువ్వు రెండో వేరియబుల్ పేరు ఇవ్వాలి కదా. ఎస్ సార్. ఇక్కడ రెండో వేరియబుల్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ ఏ అన్నాం అనుకో, అంటే ఏలోని వాల్యూ 2తో మల్టిప్లై అయ్యి ఈ పర్సెంట్ లొకేషన్ లో కనిపిస్తుంది. కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. Yes, sir. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్ లో ఏ వాల్యూ 1 ఉంది, ఫస్ట్ లైన్ లో ఉన్నామనంటే ఏ వాల్యూ 1 ఉంది. ఇక్కడ ఏమొచ్చింది? హాయ్. ఓకే, Hi. ఆ తర్వాత ఏమొచ్చింది? Yes, sir. 1. పర్సంటేజ్ డి. ఆ పర్సెంట్ లొకేషన్ లో One. ఏలోని వాల్యూ వస్తుంది 1. 1 ఆ తర్వాత ఏమొచ్చింది? హలో. Hello. ఆ తర్వాత మళ్ళీ పర్సెంట్ డి లొకేషన్ లో రెండో వేరియబుల్ లోని వాల్యూ రావాలి. 2 నా సార్. 2 వస్తుంది. ఏ వాల్యూ 1 ఉన్నప్పుడు 2 ఇంటూ 1 అంటే 2. 2. కరెక్ట్. ఓకే, 2. ఓకే సార్. సమీనా ఓకే? Okay, sir. ఓకే, ఆ తర్వాత ఏ ప్లస్ ప్లస్ అయింది అంటే ఏ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు? ఏ వాల్యూ ఇంతకు 2 ముందు 1 అయింది. ఉండింది, ఇప్పుడు ఎంత అయింది? 2 2. అయింది సార్. ఇప్పుడు 2 అయినప్పుడు 2 లెస్ దెన్ 11 ట్రూ కాబట్టి మళ్ళీ ఇప్పుడు హాయ్ ఆ పక్కన ఏమొస్తుంది? 2. ఏలోని 2 వాల్యూ. ఆ తర్వాత హలో, ఆ హలో. తర్వాత ఇప్పుడు 2 పర్సెంట్ హలో. లొకేషన్ లో 3 4. 3 4. 4 4, sir. 2 ఇంటూ ఏలోని వాల్యూ, 4, రైట్? sir. Yes, sir. లెట్ us see. So హాయ్ 1 హలో 2 హాయ్ 2 హలో 4 హాయ్ 3 హలో 6 హాయ్ 4 హలో 8. అంటే ఇక్కడ 4 ఉంటే అక్కడ 8. 2 ఇంటూ 4 5 ఉంటే 2 ఇంటూ 5 2 ఇంటూ 10 20. నవ్యశ్రీ ఓకే? ఎస్ సార్. సమీనా ఓకే? Okay, sir. ఇప్పుడు ఇక్కడ 2 కాకుండా 3 పెడితే ఏ వాల్యూ 3 అవుతుంది, sir. ఏ వాల్యూ 3 అవ్వదు, ఏ వాల్యూ 1 2 3 4 అలాగే ఉంటుంది. 3 ఇంటూ ఏ Okay, sir. అంటే ఈ చివర్లో ఏదైతే ఇక్కడ మనము 2 4 6 అని వచ్చిందో అక్కడ 2 4 6 రాకుండా 3 ఇంటూ 1 3 3 2s are 6 3 3s are 9 అలా వస్తుంది. నవ్యశ్రీ ఆర్ యూ గెటింగ్ దిస్? ఎస్ సార్. అర్థమైందా సీక్వెన్స్? ఎస్ సార్. ఇక్కడ హాయ్ తీసేసి ఇక్కడ 5 స్టార్ అని పెట్టినాం అనుకో, 5 స్టార్ 1 హలో, హలో. 5 స్టార్ 2 హలో, 5 స్టార్ 3 హలో. ఈ హలో పక్కన ఇక్కడ 3 ఇంటూ 1 3 ఇంటూ 2 3 ఇంటూ 3 అని వస్తాయి. జాగ్రత్తగా చూడండి, కరెక్టేనా? Yes, sir. నవ్య ఇంతవరకు ఆలోచన సక్రమంగానే సాగిందా? ఎస్ సార్. సమీనా ఓకే? Okay, sir. శిల్ప అక్క ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు హలో తీసేసి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెడతాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ పక్కన ఫస్ట్ అన్ని 5లే వచ్చినాయి ఎందుకంటే మనం 5 పెట్టినాం. ఆ తర్వాత స్టార్లే వచ్చినాయి ఎందుకంటే స్టార్లు పెట్టినాం. ఆ తర్వాత ఏ వాల్యూ 1 to 10 మారినాయి.
ఆ తర్వాత ఈజీ ఈక్వల్ టు పెట్టినాం, అన్ని ఈజీ ఈక్వల్ టులే వచ్చినాయి. అంటే మనం ప్రింటఫ్లో ఏది డైరెక్ట్గా ఇచ్చినామో అది డైరెక్ట్గా అలాగే వచ్చేస్తుంది. పర్సెంటడీ పెట్టిన చోట పర్సెంటడీ లొకేషన్లో ఏ వాల్యూ రావాలో మనం ఆ వేరియబుల్ పేరు చెప్తున్నాం, ఆ వేరియబుల్ పేరు వస్తుంది. ఆ వేరియబుల్లోని వాల్యూ వస్తుంది, లేదా మనం చేసిన ప్రాసెస్ చేసిన వాల్యూ వస్తుంది. నవ్యశ్రీ ఓకే. ఓకే సార్. 5*1 ఈక్వల్ టు 5*2 ఈక్వల్ టు 5*3 ఈక్వల్ టు అంతా బాగానే ఉంది. ఈ పక్కన వచ్చే వాల్యూస్ ని గమనించండి. ఈ పర్సెంటేజ్ లొకేషన్ లో మనం ఇక్కడ 2 అన్నాం అనుకో, లాస్ట్ వాల్యూని మాత్రం గమనించండి. 2x1 2x2 2x3 2x10 వరకు వచ్చింది. కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్. ఇప్పుడు 3 పెడితే 3 into 1. ఆ, కదా. ఇప్పుడు 5 పెడితే ఎస్ సార్. 5 into 1, 5 into 2, 5 into 3. ఓకే. ఇప్పుడు ఆ లైన్ అంతా ఏమొస్తుంది చెప్పు చూస్తాం. ఫస్ట్ లైన్ లో ఏమొస్తుంది? 5 star 1 1 1 equals to 5. 5. 5 sir. యా, బ్యూటిఫుల్. సెకండ్ లైన్ లో Next 5 star 2 5 equals star to 2, 10 sir. 10. బ్యూటిఫుల్. 5 star 3 equals to 15. 5 star 4 equals to 20. 5 star 5 equals to 25. Write a program to display fifth multiplication table. ఓకే. Okay sir. కష్టంగా ఉందా? ఆలోచించేటప్పుడు No, sir. కష్టం అనిపించవచ్చు. ఓకే, కానీ Okay sir. ఆ, ఆలోచించేది అలవాటు చేస్తే ఓ సింతేనా అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు 7th టేబుల్ కావాలనుకో, అప్పుడు ఏం చేయాలా? అక్కడ 7 7 పెట్టాలి into సార్ 8. 5 ప్లేస్ లో. 7. ఓకే. Yes Yes, sir. sir. సార్ అక్కడ సమీనా ఓకే. నో No, sir. సార్. హే, అక్కడ ఏదో తప్పు వచ్చింది అక్కడ కదా. 5 into a దగ్గర కానీ 7 పెట్టాలి సార్. 7 into a. ఇక్కడ కూడా 7 పెట్టాలా? Yes Yes, sir. sir. అమ్మయ్యా, ఫోన్లే. ఆలోచన పుట్టిందా లేదా? Yes sir. 17th టేబుల్ కావాలంటే 17 7 ఓకే. ఇక్కడ ఫ్రంట్ First లో లో కానీ కూడా 17. ఓ, ఇక్కడ కూడా మార్చాలి, రైటా? Yes Yes, sir. sir. కష్టంగా ఉందా? No, No sir. sir. అంటే ఎప్పుడు ఇట్లా మనం మార్చుకోవాలి అంతేనా సార్? నౌ స్టార్ట్ అబ్జర్వింగ్. కామా బి. ఓకే, యూజర్ని అడుగుదాం. ప్రింట్ ఆఫ్ ఒరే, ఓకే. No sir. తీసుకోలేదండి సార్. ప్రింట్ ఆఫ్ లో డబల్ కోట్స్ లో ఏం పెడితే అది కనిపిస్తుంది. ఓకే సార్. స్కాన్ ఎఫ్ %d %b. చూడు కావాలంటే, ఒరే ఏ నంబర్కి టేబుల్ కావాలి, వాడు 6 అని ఇచ్చాడు అనుకో. ఓకే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ 17th టేబుల్ చూపిస్తుంది, ఎందుకంటే మనం 6 టేబుల్ డిస్ప్లే చేసేందుకు చెప్పలా. ఓకే, ఓకే సార్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇది తీసేసి బిలోని వాల్యూ రావాలి, కరెక్టా కదా? ఎస్ సార్. బి అని పెడితే రాదు కాబట్టి బి అనే వస్తుంది. బి అని పెడితే అందుకు ఇక్కడ %d. ఈ ఫస్ట్ %d లొకేషన్ లో ఫస్ట్ వాల్యూ బి, కామా రెండో %d లొకేషన్ లో ఏ లోని వాల్యూ, కామా మూడో %d లొకేషన్ లో బి ఇంటూ ఏ. యూ గివ్ వాట్ ఎవర్ ది నెంబర్, యూ గెట్ అ మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ దట్, రైట్? ఎస్ సార్. ఎస్ సార్. నవ్యాక ఓకేనా? ఓకే సార్. ఈ రోజుకి చాలు. ఎక్కువ ఆలోచించేసినాము. సో మనం రేపు కంటిన్యూ చేస్తాం. రేపు ఇంకొంచెం ఎక్కువ ఆలోచించాలి అంటే ఈరోజు ఆలోచించేందుకు మీరు ఈరోజు ఆలోచిస్తే కానీ రేపు కంటిన్యూ చేయలేరు. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ చేయండి మళ్ళీ. ఏది నంబర్స్ బిట్వీన్ 0 to 20, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, రైటా? మల్టిప్లికేషన్ టేబుల్ వరకు డిస్ప్లే చేయండి. ఓకే, రేపు విల్ కంటిన్యూ విత్ ఫర్దర్ ప్రోగ్రామింగ్.
ఓకే సమీనా, Okay, sir. చాలో హ్యావ్ ఎ గుడ్ డే.